హాయ్ అండి. హలో. ఈరోజు హోటల్ స్టైల్ దోశ రావాలి అంటే ఏ విధంగా దోశ పిండి నానపోసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1 కప్పు మినప్పప్పు అయితే అంటే 1 గ్లాస్ మినప్పప్పు తీసుకుంటే ఆ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకోవాలండి. 1 గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని అందులో కొంచెం మెంతులు యాడ్ చేయాలి. ఈ మెంతులు యాడ్ చేయడం వల్ల దోశలు అనేది మంచిగా మెత్తగా మంచిగా కలర్గా వస్తాయి అన్నమాట. మెంతులు వేసుకొని మంచిగా బాగా కలుపుకొని కడుక్కోవాలి. ఇప్పుడు మంచిగా నీళ్ళు పోసుకొని 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. 2-3 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి. మార్నింగ్ మీరు నానబోసుకుంటే ఈవినింగ్ 7కి అట్లాగా మిక్సీ పట్టుకోవాలి. అది నానపిన పిండి ఏదైతే ఉందో అది మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందులో అటుకులు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఆ పిండిని. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా సేమ్ అవే బియ్యం మళ్ళీ నానబెట్టింది అది అందులో పోసుకుంటూ మిగతాదంతా మిక్సీ పట్టుకోవాలి. తప్పకుండా అటుకులు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మిక్సీ పట్టిన ఈ పిండి అంతా ఒక గిన్నెలో పోసుకొని మూత పెట్టుకొని నైట్ అంతా ఉంచాలి. మార్నింగ్ లేసినాక చూస్తే ఇలా చూసారా మంచిగా పొంగిందనమాట పిండి అనేది. ఇట్లా పొంగిన ఈ పిండి కొంచెం కలుపుకొని దాంట్లో తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తగినట్టు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత ఉంటే అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో సీక్రెట్ కొంచెం చక్కెర కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెర యాడ్ చేసుకోవడం వల్ల దోశలు అనేది కలర్ఫుల్గా బ్రౌన్ కలర్లో హోటల్లో ఎట్లయితే దోశ వస్తుందో క్రిస్పీగా కలర్గా అట్లా వస్తుంది అన్నమాట. ఈ ఉప్పును ఆ చక్కెర కలుపుకొని దోశ వేసుకోవడమే. దోశ వేసేసుకోవాలి మంచిగా. దోశలు అనేది మంచిగా హోటల్ స్టైల్ లాగా దోశలు అనేది చాలా బాగా వస్తాయండి ఇలా నానబెట్టుకోవడం వల్ల. దాంట్లో మెంతులు యాడ్ చేసుకోవాలి, అటుకులు యాడ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం చక్కెర పిండిలో కొంచెం చక్కెర యాడ్ చేసుకోవాలి. దోశ వేసే ముందు ఉప్పుతో పాటు చక్కెర. సో దోశలు అనేది హోటల్ స్టైల్ లాగా కలర్ఫుల్గా బ్రౌనిష్గా కలర్ఫుల్గా మంచిగా మెత్తగా మంచిగా వస్తాయి దోశలు అనేది. ఈ దోశ అనేది రెడీ అయిపోయినట్టు తిప్పేసుకోవాలి. చూసారుగా హోటల్ స్టైల్ లాగా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో దోశ. ఈ దోశ అయిపోయిన తర్వాత మీరు పల్లి చట్నీతో దేంట్లో అయినా పెట్టుకొని తింటే దోశ అనేది సూపర్ ఎక్సలెంట్ ఉంటుందండి. కంప్లీటెడ్. ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు అనేవి వేసేసుకోండి. ఇలా దోశలన్నీ ఎంత బాగా వచ్చాయో చూసారు కదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.